Hey, hi, hello, my dear friends and family members. Welcome back to my channel. ఈరోజు నేను వచ్చేసి చామదుంప కర్రీ చేస్తున్నాను. సో దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఈ గరిటతో ఫుల్గా నేను ఆయిల్ తీసుకున్నాను. సో కొంచెం ఆయిల్ హీట్ అవ్వగానే మనం ఏవైతే పోపు పెట్టుకునే దినుసులు ఉంటాయి కదా, సో అవి జీలకర్ర ఆవాలు ఇందులో యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ కొంచెం ఆయిల్ హీట్ అయితే అవి యాడ్ చేసుకుందాం. సో ఆయిల్ హీట్ అయింది. సో నేను 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేస్తాను ఇందులో. చూడండి, 1/2 టేబుల్ స్పూన్. సో ఆవాలు కూడా అంతే, సేమ్ 1/2 టేబుల్ స్పూన్ వేస్తాను. ఇదిగో ఇలా. సో కొంచెం అవి వేయించేశాక కొంచెం హింగ్ ఉంటుంది కదా, అది కాస్త యాడ్ చేస్తాను. నేను ఏ కర్రీలైనా హింగ్ కంపల్సరీ యాడ్ చేస్తాను అనమాట. సో దాని తర్వాత 1 ఆనియన్ 2 చిల్లీ తీసుకున్నాను నేను. సో అవి కూడా ఇందులో యాడ్ చేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి వీటిని. యాక్చువల్లీ హింగ్ ఏమో మనం డైజెషన్ కోసం వేసుకుంటాము. హింగ్ అంటే ఇంగువ అంటాం కదా, అది. అండ్ చామదుంప గురించి చెప్పాలంటే ఏంటంటే ఇది షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిగా యూస్ఫుల్గా ఉంటుంది, కంట్రోల్లో ఉంటుందంట ఇది. సో నేను కరివేపాకు కూడా యాడ్ చేశాను, 2 రెబ్బలు. ఇంకొకటి ఏంటంటే క్యాన్సర్ అవి రాకుండా కూడా చూస్తుందంట చామదుంప తినడం వల్ల. అండ్ ఆల్సో ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ ఈ కూడా ఇందులో ఉంటాయంట. సో అలా అని పెద్దవాళ్ళు చెప్తారు చామదుంప తినడం మంచిది, హెల్దీ అని. యాక్చువల్లీ చాలామంది లైక్ చేయరు, కొంచెం ఇది గమ్మీగా ఇచ్చిగా ఉంటుంది కదా, సో దాని గురించి లైక్ చేయరు. నేను కూడా ఈ మధ్య కాలంలోనే ఇది తినడం అలవాటు చేసుకుంటున్నాను. దీని బిఫోర్ నాకు కూడా కొంచెం అంత నచ్చేది కాదు చామదుంప తినాలి అంటే, హెల్దీ కదా అని చెప్పేసి నేను కూడా స్టార్ట్ చేశాను తినడం. సో ఇప్పుడైతే మనం ఏదైతే కట్ చేసి రెడీగా పెట్టుకున్నామో ఆ చామదుంప యాడ్ చేసుకుందాం. సో నేను ఇదైతే పీల్ తీసేసి పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట, బాయిల్ చేయలేదు. కొంతమంది బాయిల్ చేసి చేసుకుంటారు. నేను ఓన్లీ పీల్ తీసి పచ్చిగా ఉన్నదే ఇలా పీసెస్లా కట్ చేసి డైరెక్ట్గా చేస్తున్నాను అనమాట కర్రీ. ఇప్పుడు కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుందాం. ఈ పేస్ట్ యాడ్ చేశాక కొంచెం మంచిగా కలిపేసుకుందాం. చామదుంప ఏంటంటే కొంచెం ఆ గమ్మీనెస్ పోయే వరకు ఆయిల్లో మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మంచిగా ఫ్రై అయితేనే బాగుంటుంది, ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిది తీసుకున్నాం కదా, బాయిల్ కూడా చేయలేదు. సో ఆయిల్లో కొంచెం మంచిగా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు కొంచెం టర్మరిక్ పౌడర్ యాడ్ చేద్దాం. మళ్ళీ ఒకసారి కలిపేసి నాకెందుకో ఇవి మనం డైరెక్ట్గా కట్ చేసేదానికన్నా బాయిల్ చేస్తేనే ఎక్కువ గమ్మీనెస్ వస్తుంది అనుకుంటున్నాను నేను దీనికి. మనం నార్మల్గా ఇలా ఆయిల్లో ఫ్రై చేస్తే అంత గమ్మీ అనిపించదు, బట్ బాయిల్ చేస్తే మాత్రం కొంచెం ఎక్కువ గమ్మీగా అనిపిస్తూ ఉంటుంది. సో దీన్ని కవర్ చేసేసి కొంచెం సేపు అలా వదిలేద్దాం. లేడీస్కి అయితే డెలివరీ తర్వాత ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. ఈ మధ్యకాలంలోనే నేను కొంచెం హెల్త్ పరంగా జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెట్టాను. దీని బిఫోర్ అయితే కేర్లెస్గా ఉండేదాన్ని, బట్ ఇప్పుడు థింక్ చేస్తున్నాను కేర్లెస్గా ఉండకూడదు, కొంచెం మనం హెల్తీగా ఉండాలి అని చెప్పి. సో రెడ్ చిల్లీ యాడ్ చేద్దాం కొంచెం. ఒకసారి కలిపేసి మళ్ళా క్లోజ్ చేసి పెట్టేసి కొంచెం సేపు వదిలేద్దాం. అది అలా స్లోగా ఫ్రై అవుతూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే హెల్త్ బాగుంటేనే మనం కూడా బాగుంటాం. హెల్త్ పాడైందంటే మాత్రం ఇంకా చెప్పలేము, అలా సిచ్యువేషన్ అయితే ఇమాజిన్ కూడా చేసుకోలేం. నాకు ఇది పర్సనల్గా బాగా ఎక్స్పీరియన్స్ అయింది, ఎందుకంటే నేను చాలా కేర్లెస్గా మొండితనంగా ఉండి ఏమీ పట్టించుకోకుండా, హెల్త్ కూడా పట్టించుకోకుండా ఉండడం, టైం సెన్స్ లేకుండా ఎప్పుడంటే అప్పుడు తినడం, ఇలా ఇవన్నీ చేయడం వల్ల నాకు చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి. సో ఇప్పుడు నాకు బుద్ధి వచ్చినట్లయింది, వామ్మో హెల్త్ గురించి పట్టించుకోకపోతే చాలా ప్రాబ్లం ఉంటుంది అని చెప్పేసి.
ఈ మధ్య కాలంలో అయితే హెల్త్ ఇష్యూస్ అయితే పిలవకుండానే వచ్చేస్తున్నాయి పరిగెత్తుకుంటూ. సో కేర్ఫుల్గా ఉండాలి చాలా. ఇప్పుడు మనం కొంచెం చింతపండు రసం తీసి పెట్టుకున్నది ఉంది కదా, అది యాడ్ చేసుకుందాం. 1/2 కప్ యాడ్ చేస్తున్నాను నేను. చింతపండు రసం యాడ్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం ఇచ్చిగా అనిపిస్తుంది కదా, అది కూడా కొంచెం తగ్గుతుంది ఆ పులుపు వల్ల. సో ఇప్పుడు ఏంటంటే ఏదైతే కప్తో మనం చింతపండు రసం యాడ్ చేసుకున్నామో సేమ్ అదే కప్తో ఫుల్ కప్ వాటర్ కూడా ఇందులో యాడ్ చేద్దాం. ఎందుకంటే మనం ఇది ఫ్రై చేస్తున్నాం కదా, సో మంచిగా ఉడుకుతుంది దాని గురించి. ఇప్పుడు ఒకసారి గరిటతో కలిపేసి మంచిగా ఒక ప్లేట్ పెట్టేస్తే దానిపైన ఇంకా అది ఉడుకుతూ ఉంటుంది. కొంచెం సేపు అయిన తర్వాత మళ్ళా కొత్తిమీర యాడ్ చేద్దాం. సో ఎవరికైనా హెల్త్ అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. హెల్త్ చూసుకోలేదనుకో ఎవరికి నష్టం ఉండదు, మనకే నష్టం. మనం హెల్త్ మంచిగా చూసుకోకపోతే దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కూడా మనమే ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఈ రోజుల్లో అయితే ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి. దాని గురించి కొంచెం హెల్తీగా తినండి, హెల్తీగా ఉండండి. కొంచెం కొత్తిమీర యాడ్ చేద్దాం. ఒక 5 మినిట్స్ ఉంచేస్తే అయిపోతుంది కదా. నాకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే నేను అన్నీ వాంటెడ్లీ తీసుకొచ్చి పెట్టుకున్నవి. అంటే ప్రాబ్లమ్స్ చిన్నవైనా కానీ దానివల్ల ఎంతో కొంత సఫర్ అవుతాం కదా. మనం హ్యాపీగా ఉంటేనే ఇంట్లో అంతా హ్యాపీగా ఉంటుంది, మనం అందరినీ హ్యాపీగా చూసుకోగలుగుతాం. మనమే సిక్ అయ్యి ఇంట్లో పడుకున్నామంటే అది ఇంట్లో వాళ్ళపైన, పిల్లలపైన, అందరిపైన ఎఫెక్ట్ చూపిస్తుంది కదా. సో నాకు ఇది అయితే పెద్ద ఒక లెసన్ లాగా అనిపించింది. సో కొంచెం ఇప్పుడు నేను జాగ్రత్తగా ఉంటున్నాను. జాగ్రత్త అంటే ఇప్పుడు కొంచెం హెల్త్ గురించి నేను కేర్ తీసుకుంటున్నాను. ఎందుకంటే నా వల్ల నా పిల్లలు డల్గా ఉండడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఇంట్లో మనమే కదా మెయిన్ అన్నీ చూసుకోవడం. సో మనం హ్యాపీగా ఉంటేనే పిల్లలు హ్యాపీగా ఉంటారు, ఇంట్లో హ్యాపీగా ఉంటారు. అందుకోసమైనా మనం హెల్తీగా హ్యాపీగా ఉండాలి, హ్యాపీగా మన ఫ్యామిలీని చూసుకోవాలి. సో ఇదే నేను చెప్పాలనుకుంటున్నాను. కర్రీ కూడా రెడీ అయిపోయింది చూడండి దగ్గరగా. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్, టేక్ కేర్, సీ యూ సూన్.